హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్ వెన్నెల. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 2 రోజుల నుంచి వీడియో అయితే పెట్టట్లేదండి. ఎందుకంటే హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు. వీడియో 2 రోజుల నుంచి పెట్టపోయేసరికి ఈరోజు కూడా ఇంకా 3 రోజులు అవుతుంది కదా వీడియో పెట్టకపోతే అని చెప్పేసి ఏదో చిన్న బ్లాగ్ అయితే చేశానండి. హెల్త్ బాగాలేకపోయినా సరే చిన్న బ్లాగ్ అయితే చేశాను. ఇప్పుడైతే పొద్దున్నే శుక్రవారం అని చెప్పేసి పొద్దున్నే లేచేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇల్లు తుడిచే ముందు అయితే నేనైతే కొద్దిగా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళు ఉప్పు నీటిలో వేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తే ఇంట్లో మంచిగా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఇట్లే వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట. లేయడమే కొద్దిగా లేట్గా లేచానండి. ఇంటి పని తర్వాత వంట పని చాలా ఇప్పటికే టైం అయిపోయింది. స్కూల్కి పిల్లలు వెళ్ళారు కదా అని చెప్పేసి ఇంకా హడావిడిగా వంట కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను మునక్కాయ సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదని చెప్పేసి నేనైతే ఏం చూపించట్లేదండి. ఆల్రెడీ కందిపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. మునక్కాయలు మొత్తం అయితే ఇంకా తాలింపు పెట్టేసుకొనేసి తర్వాత సాంబార్ చేసేద్దామని చెప్పేసి సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఏ రోజైతే పిల్లలకి మునక్కాయ సాంబార్ అయితే చేసేస్తా ఉన్నాను అన్నమాట. ఆ పొద్దున్నే టిఫిన్కి అయితే దోశ పిండి అయితే ఉందండి. కానీ లేచిండేది లేటు. ఇంకా దోశకి టిఫిన్ చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగా అన్నం కూర అయితే చేసేసుకుంటాను. అలాగే పిల్లలకి అయితే తల స్నానం చేయాలి కదా, అందుకనేసి లేట్ అవుతుంది అనేసి ఇంకా అబ్బాయి అయితే తల స్నానం అయితే చేసేసినాడు. అమ్మాయి కూడా ఇంకా స్నానం అయితే చేసేసింది. ఇప్పుడైతే నేను వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇల్లు అయితే క్లీన్ చేసేసినాను. ఇప్పుడు వంట చేసేసిన తర్వాత ఇంట్లో ఇంకా ఈరోజు శుక్రవారం కదా, పూజలు పునస్కారం ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో చిన్న పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముగించుకోవాలా. గొడ్డలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి. ఇగోండి ఇలాగే నేనైతే సాంబార్ అయితే ఇలాగే చేస్తానన్నమాట. ముందు కందిపప్పు అయితే ఉడకబెట్టేసుకుంటాను. కందిపప్పు ఉడకబెట్టేసుకున్నాక మునక్కాయలు ఈ మొత్తం కట్ చేసుకొని టమాటాలు ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాను. టమాటాలు కూడా మొత్తము ఉడికిపోయినాయి కదా, అందులోకి అయితే మునక్కాయలు కూడా వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మునక్కాయ కూడా నూనెలో అయితే ఉడకబెట్టేసుకుంటాను. వీడియో పెడదామని 2 రోజుల నుంచి అనుకుంటే మాత్రం హెల్త్ బాగుండేసరికి ఎంత కంట్రోల్ చేసుకొని వీడియో పెడదాము, హెల్త్ కండిషన్ ఎలాగో అలాగనుకుంటే కూడా అస్సలు నాకైతే అస్సలు ఒంట్లో ఓపిక అనేది లేదండి. ఎంత మనిషి అంత నీరసము అలా ఉండేసరికి సరేలే ఈ 2 రోజులు వీడియో పెట్టబోయేసరికి ఇంకా ఈ ఉండే వీడియోలు కూడా న్యూస్ రావట్లేదు కదా, ఇంకా 2 రోజులు గ్యాప్ ఇస్తే ఇంకా వీడియోస్కి చాలా ఏదేదో యూట్యూబ్ వల్ల కూడా ఛానల్ పోతాయని చెప్పేసి సరేలని చెప్పేసి ఈరోజు చిన్న బ్లాగే పెట్టేశానండి. ఇక్కడైతే మునక్కాయ సాంబార్లోకి నేనైతే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా సాంబార్ పొడి, కొద్దిగా ఇంగువ అంటారు కదా, మొత్తం వేసి మసాలా పెట్టేసి కలిపేస్తూ ఉన్నాను అన్నమాట. తర్వాత అయితే కందిపప్పు మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఇదిగో ఈ సాంబార్ పొడి వేస్తూ ఉన్నాను. నేనైతే ఈ సాంబార్ పొడి వాడతానండి. ఈ సాంబార్ పొడి అయితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకనేసి ఇదే వాడతానండి నేను. అదే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్ పొడి. ఈ అంతా ప్రాసెస్ ఉడికేసేసరికి తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అందులోకైతే వేసేసుకుంటాం అన్నమాట. సాంబార్ అయితే నేనైతే ఇలానే చేస్తాను.
అయితే టేస్ట్ అయితే బాగానే ఉండిద్దండి. ఇంకో విధంగా అయినా చేయొచ్చు, కానీ ఈరోజైతే ఇలా చేశాను అనమాట. నేనైతే ఇంకో విధంగా అయినా కూడా సాంబార్ అనేది ఇంకో రకంలో కూడా చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తము కందిపప్పులోకి వేసేసుకోవాలన్నమాట. సరే అండి, ఇక్కడైతే చింతపండు రసము మొత్తం కొద్దిగా చింతపండు రసం అయితే వేయాల. సాంబార్ అన్నాక కొద్దిగా చింతపండు రసం వేయకపోతే అది ఏమన్నా సాంబార్ అంటారు. అందుకనేసి చింతపండు రసం అయితే కొద్దిగా వేసానమాట. ఇప్పుడైతే మొత్తం ఉప్పు కారం పులుపు మొత్తం అయితే మొక్కలకైతే పట్టుంటుంది. సగం దీంట్లోనే ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఇదిగోండి కందిపప్పు ఉడకబెట్టి పెట్టాను కదా, దాంట్లోకి అయితే వేసేసి ప్రాసెస్ మొత్తం దాంట్లోకి అయితే వేసేసాను అనమాట. ఇలా వేసుకొని సాంబార్ కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులోకి ముక్కలు క్యారెట్, బెండకాయ, వంకాయ, దోసకాయ ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవాళ ఒట్టి మునక్కాయ ఉంది. ఆ మునక్కాయలు మాత్రం వేసి ఉడకబెట్టేసాను అనమాట. ఇంట్లో వంట అయితే అయిపోయింది. ఇక్కడైతేనా ఇంకా ఇల్లు అయితే తుడిచాం కదా, ముగ్గు పెట్టలేదు. అప్పటికే స్కూల్కి పిల్లలకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంట్లో వంట అయితే పూర్తి ముగించుకున్నాను. ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట. ఇల్లు తుడుచుకున్నాక ముగ్గు అయితే వేసుకోవాలా, లేదంటేనే అస్సలకి ఈరోజు శుక్రవారం కదా, ఏదో 2 గీతలను వేసుకుంటేనే బాగుంటుందనేసి ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను ముగ్గేస్తా అంటే మా అమ్మ అయితే వీడియో చేసి షూట్ చేస్తూ ఉంది. సరేలమ్మ కొంచెం దగ్గరకు వచ్చి వీడియో తీయమ్మంటే వచ్చి దగ్గర నుంచి తీస్తూ ఉందన్నమాట. హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదండి, కానీ చేయక తప్పదు కదండి. మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలా, ఎవరు చేస్తారు? పిల్లల కోసమైనా పొద్దున లేచి మనకి ఎంత బాగున్నాయి బాగాలేకనవని మన పని అయితే మనం చేసింది తప్పదు కదా. రోజు చేసుకునే పనులు అయితే చేసుకోవాల్సిందే. సరే అని చెప్పి చిన్నగా అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ప్రతిరోజు ఏదో అది నేను ఇంట్లో పనే కాక మళ్ళీ బయట పని వేస్తే కదా, అక్కడంతా చేసి డ్యూటీకి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో చేసుకోవాలంటే అస్సలు మనసు అయితే సహకరించదు. కానీ తప్పదు కదా, చేసుకోవాల్సిందేనా. పిల్లల కోసం బాగాలంటే మనము ఇప్పటి నుంచి మనం కష్టపడాలా. మనం కష్టపడితే రేపు పొద్దున్నే పిల్లలు అనేది మనలా కష్టపడకుండా ఏదో వాళ్ళ కోసం అనేది మనం ఏదో పని అయితే చేసి వాళ్ళకైతే చదివించుకొని మంచి ఒక పొజిషన్లో చేర్చుకోవాలంటే ఇప్పుడైతే మనము కష్టపడాలన్నమాట. అలాగనేసి నేనైతే చిన్నగా అయితే ఏదో ఇంట్లో పని చేసుకొని తర్వాత అయితే పనికి అయితే వెళ్ళొస్తానని ముగ్గు అయితే ఇదిగోండి ఇలా అయితే వేసాను అనమాట. ముగ్గు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నా చేతనైనటి వరకు అయితే ముగ్గు అయితే ఇదిగోండి ఇలా అయితే వేసేసాను. చూడండి ముగ్గు ఇలా వేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఈ తులసి చెట్టు ఉందండి, ఇక్కడ తులసమ్మ చెట్టు, అక్కడ కూడా 2 ముగ్గులు వేస్తే బాగుంటుంది కదని చెప్పేసి వేస్తూ ఉన్నాను. ఇది మొత్తం సిమెంట్ అండి, సిమెంట్ మీదే వేసుకుంటా ఉన్నాను. ముగ్గు అయితే ముగ్గు పొడితో వేస్తే పోతుంది కదా, సిమెంట్ మీద కదా అని చెప్పేసి ఇదిగోండి ఇట్లాగైతే వేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు రేపు స్కూల్ హాలిడేస్ అంటారు. ఇంకా రేపు సెకండ్ సాటర్డే అని చెప్పి స్కూల్ అయితే లేదు. ఇంకా ఎల్లుండి అయితే ఆదివారం. ఇంకా ఎన్ని సెలవులు ఎలాంటి రాఖీ పండుగ, ఈ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి పిల్లలకి సెలవులు అయితే ఇచ్చేస్తారనమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకునేసినాను. తర్వాత అయితే ఇంకా నేను కూడా పనికి వెళ్ళాలి కదా, అందుకనేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇదైతే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాకండి. ఇదిగోండి మా అమ్మాయిని ఒకసారి చూడండి.
అన్నం టైంకు తినేదైతే తినదండి, నీరసంగా ఉంది. తినమ్మ అంటే టైంకు తినదు. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాను కదా మొన్న, 2 కాయలు తెచ్చానండి. ఒక్కొక్కటి 50 రూపాయలని 100 రూపాయలు ఇచ్చి చిన్న చిన్న కాయలు 2 అయితే తెచ్చానండి. అవి కోసి పెట్టాను పిల్లలకు. కొంచెం ఎనర్జీగా ఉంటుందని చెప్పేసి కోసి పెడితే ఆ పిల్లలు అయితే అస్సలు తినరండి. కాయలు ఇవే కాదు, ఏ కాయలైనా సరిగ్గా తినరండి. ఇప్పుడు పాలు కూడా కాబెట్టిస్తా ఉన్నాను. బ్రెడ్ అయితే తెచ్చాను. పాలు కాబెట్టిస్తే ఆ బ్రెడ్లో అయినా అద్దుకొని తింటారు అని చెప్పేసి పాలు కూడా కాబెట్టేశాను. ఇదిగోండి, అమ్మాయి అయితే కూర్చొని ఉంది. ఆ కాయ తినమ్మనే కోసి పెడితే అస్సలు తినలేదు. ఇంకా పెట్టేసి మా అబ్బాయి కొద్దిగా మా అమ్మ అయితే షేర్ చేసుకొని అయితే తిన్నామన్నమాట. అయితే ఈ పండ్లు తింటే హెల్త్కి చాలా మంచిది కదా. అందుకనేసి నేనైతే వాళ్ళు తినకపోయినా సరే బలవంతంగా ఒక ముక్కైనా తినబెడతానన్నమాట. లేదంటే పిల్లలు అస్సలు తినరని చెప్పేసి మనం వదిలేస్తే వాళ్ళ ఆరోగ్యాలు అనేది చాలా పాడైపోతాయి కదా. అందుకనేసి అయితే పిల్లలకైతే నేను పెడతానండి. ఇదిగోండి, ఇది పిల్లలు పెడితే చాలా హెల్తీ. అంటే మనం తిన్నా కూడా నీరసంగా ఉంటాము, కొంచెం మనం తినక ఉంటాం కదా. ఇది తింటే కొంచెం హెల్తీగా ఉంటుంది. చూడు, కోపంతో తీసుకుంటుంది. అమ్మాయి అయితే తినేకి ఇష్టపడట్లేదు. నాకైతే పని వచ్చేసరికి కొంచెం కాలు నొప్పిగా పుడుతుంటే కాలు అయితే అట్లా పెట్టుకున్నాను. ఏమనుకోవద్దండి, సారీ అండి. ఇక్కడైతే బట్టలు అయితే మడతెట్టాలండి. బట్టలు అదిగోండి, మా అబ్బాయి వచ్చినాడు. వాడికైతే బతిమాలుతా ఉన్నాను అనమాట. తినరా నాయనా కాయ అంటే ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు తిరుగుతాడని కాయ అయితే అసలు తినమని చెప్తే అసలు తినట్లేదు. బతిమాలితే కూడా చూడండి ఎలా వెళ్తా ఉన్నారు. సరేలే రబ్బా అని నేను 2 ముక్కలు అయితే తిన్నానండి. మిగతా పిల్లలకి పెట్టాను. తినండ్రా మంచిది అని చెప్తాను. అదేనండి, నేను పిల్లలకి చెప్తే వింటా ఉన్నారనమాట. ఇక్కడైతే పాలైతే పిల్లలకి పాలు ఇచ్చేసి నేను కూడా కొద్దిగా అయితే తాగుతాను. నాకైతే హెడేక్ అండి, తల ఎంత నొప్పిగా ఉంది, భారంగా ఉంది. సరేలే, నేను కొద్దిగా తాగుదామని చెప్పేసి పాలైతే నేను కూడా ఇవాళ కాఫీ అయితే తాగలేదండి. కాఫీ తాగుతుంటే అస్సలు ఆకలి అవ్వట్లేదండి. అందుకే పాలైతే తాగేసాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. బాయ్.